దేవుని భయం గలవాడు ఎక్కడికి వెళ్ళినా ఒకలాగా ఉంటాడు. దేవుని భయం గలవాడు ఎక్కడికి వెళ్ళినా ఒకలాగా ఉంటాడు. ఫ్లైట్లో వెళ్ళినా, షిప్లో వెళ్ళినా, తన చుట్టూ తెలిసిన వారు ఉన్నా, తన చుట్టూ తెలియని వారు ఉన్నా, తన స్థితిని మాత్రం దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉన్నవాడు, దేవుని చేత నడిపించబడేవాడు, తన పవిత్రతను ఎప్పుడు కాపాడుకుంటాడు. ఈరోజు ఎంతమంది దేవుని భయముతో దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని హృదయంలో ముద్రించుకుని, ఆయన కన్నులిచ్చిన వాడు చూడకున్నాడా, చెవులిచ్చిన వాడు వెనుకున్నాడా అన్న ఆలోచనతో మాట్లాడుతూ బ్రతుకుతూ ఉన్నారా? అలాంటి సమాజంలో ఉన్నాం మనం? లేదు కదా. ఇచ్చలివిడిగా మాట్లాడతాం. మనమేట్లే, ఎవడున్నాడు చూడటానికి అది కదా. మనం చేసే కార్యాలు ఎవడు చూస్తున్నాడులే. ఈరోజు నాకు గమనించండి, దైవ భయం అంతరించిపోతున్న పరిస్థితుల మధ్య ఈ ఆవేదన, గలిబిలవుతున్న పరిస్థితులు, అల్లర్లు పెచ్చి పెరిగిపోతున్న దేశంలో కారణాలు ఏంటంటే అంటే దైవ భయం లేకపోవడం వల్లే. చెప్పండి, ఏం లేక? గట్టిగా చెప్పాలా? నేను అంటాను, దయచేసి గమనించండి. దైవ భయం ఉంటే అక్కడ వాతావరణం ప్రశాంతమైన వాతావరణం.